11 అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఇష్టుడు, అదే మధురమైన జీవితం. మధురం అంటే స్వీట్, టేస్టీ. హానోకు సంపాదించిన అద్భుతమైన సాక్ష్యం. హానోకు నాకు ఇష్టుడు. ఆమేన్, ఆమేన్. మధురమైన జీవితం. ప్రియులారా, ఒక మాట అందరు దయచేసి వినండి. దిస్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. దిస్ షుడ్ బి అవర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. మనందరి జీవితంలో సాధించవలసిన అతి ప్రాముఖ్యమైన ఆత్మీయ సాక్ష్యం, నేను నా ప్రభుకి ఇష్టుడను, ఆయనకి ఇష్టడుగా ఉండాలనే సాక్ష్యం, తపన కొరకు మనం బహుగా వేగిర పడదాం. ఆ కృప సంపాదించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఇష్టడై ఉన్నాడు? ప్రతిరోజు దేవునితో నడిచాడు, దేవుని ప్రేమించాడు, దేవుని సహవాసంలో సాగిపోయాడు. He was walking with the Lord. ప్రభుతో నడిచాడు హానోక్. మనం కూడా చాలా మంది నడుస్తుంటాం. కొంతమంది పొద్దునే కుక్కతో నడుస్తారు. స్తోత్రం. కుక్కకు బెల్ట్ కట్టి ఆ కుక్కను వెంట పెట్టుకుని నడుస్తూ ఉంటారు. కొంతమంది బీచ్ల్లో, పార్కులో వారికి ఇష్టమైన వాళ్ళతో నడుస్తూ ఉంటారు. కానీ ఆదాము హానోకు దేవునితో నడిచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో ఎక్కువ గడిపాడు, దేవుని ఎక్కువ ప్రేమించాడు. ఎలాంటి సాక్ష్యం అంటే, ఎడబాయకుండా ఆ దైవ సహవాసం, నడక, ఆ దైవికమైన ఆ అనుబంధం ఎన్నడూ తెగిపోలేదు, ఎన్నడూ దూరం కాలేదు. మీకు మంచి మాట, కోట్ల రూపాయల కంటే విలువైన మాట మీకు చూపిస్తాను. అక్కడ మరణము చూడకుండా అతడు కొనిపోబడ్డాడు. అందరూ చెప్పండి ఆ మాట. అంటే బ్రతికి ఉన్నాడు, చావలేదు, కానీ మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. మరణము అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి దూరం అవుట. ఈ పండు తిన్న దినమున నువ్వు చనిపోతావు, మరణిస్తావు. అంటే బ్రతికి ఉన్నా దేవునికి దూరం అయిపోతాడు. ఆత్మీయ మరణం ఏమిటయ్యానంటే దేవునికి దూరం అయిపోయే అనుభవం. మనము మన పాపములలో, అతిక్రమములలో చచ్చిన వారమై ఉండగా ఏంటి చావు అంటే దేవునితో ఎడబాటు. కానీ ఒక మంచి మాట, హానోకు మరణము చూడకుండా, అంటే దేవునితో ఎడబాయకుండానే తన జీవితాన్ని ముగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 365 years, all the life span of Hanok. అతడు దేవునితో బంధం తెగిపోలేదు, డిస్టర్బ్ కాలేదు. ఏనాడు ఒక్కరోజు కూడా తెగిపోకుండా కలిసి నడిచారు. వారి బంధాన్ని ఎవరు విరవలేకపోయారు. సో స్ట్రాంగ్, సో ఫర్మ్ their relation, their bond. ప్రపంచంలో ఏది కూడా వారిని విడదీయలేదు. అంత సుస్థిరమైన బంధం హానోకుది, దేవునిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే అలాగని ఆల్ ద టైం దేవునితో నడుస్తున్నాడని పనిబాటు లేనివాడా? ఇప్పుడు వినండి, అందరు వినాలి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాడా? పిల్లల్ని బజార్లో విడిచిపెట్టిన వాడా? కుటుంబ అక్కర్లు, అవసరాలు చూడకుండానే ఎప్పుడు ప్రార్థన అనేవాడా? అది కాదు హానోకు సాక్ష్యం. హానోకు ఎవరయ్యానంటే కుటుంబాన్ని గమనిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, పిల్లల అవసరాలు తీరుస్తాడు, వాళ్ళని క్రమపరుస్తాడు, వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ప్రభుతో ప్రార్థనలో, సహవాసంలో ముందుకు సాగిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. తన కుటుంబంతో పాటు అన్ని కార్యక్రమాలు జరిగిస్తూ దేవునితో నడుస్తాడు. అలాగని బైబిల్లో ఎక్కడుందా అని మీరు అడుగుతారేమో. అందరు వినండి, నేను ఉన్నదే చెప్తాను, లేనిది చెప్పను.
మరి హానుకు కుటుంబ అక్కర్ల అవసరాలు తీర్చినట్లుగా బైబిల్లో ఎక్కడ రాస్తుంది? వినండి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఎవరైనా నన్ను ప్రేమిస్తే ఫస్ట్ తన సహోదరుని ప్రేమించాలి. రైట్? సహోదరుని ప్రేమించలేని వాడు నన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించాలంటే సహోదరుని ప్రేమించువాడై ఉండాలి. ఇంట్లో గొడవాడి, ఇంట్లో బూతులాడి, ఇంట్లో సమస్యలు పెట్టుకొని, భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా వచ్చి భార్యను కొట్టో భార్య భర్తను కొట్టో దేవుని మందిరానికి వచ్చి యేసయ్యా నువ్వంటే ప్రాణమయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా చెప్తే వీళ్ళందరూ ఓహో ఓహా అంటారేమో, కానీ దేవుడు పైనుంచి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. నీ సాక్ష్యం సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు? కనబడే వారిని ప్రేమించలేని నువ్వు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? అంటే కనబడని దేవుని ప్రేమించాలంటే ముందు కనబడే మనుషుల్ని ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుని ప్రేమించలేవు. ఒక సహోదరుని విషయంలోనే చట్టం ఇదైతే మరి భార్య విషయంలో చట్టం ఎంత గొప్పది. నా మాట మీకు అందరికి అర్థమవుతుందని నమ్ముతున్నాను. దేవుని చట్టం ఒక క్రమంలో ఉంటుంది. ఆయన ప్రతి కార్యం కూడా ఓ క్రమంలో చట్టాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తాడు. ఒకవేళ హానుకు కుటుంబం నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఏదో అవసరం ఉన్న అవసరం తీర్చకుండా పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చి ఉంటే, వాళ్ళు బాధపడి ఉంటే, వాళ్ళు ఏడ్చి ఉంటే దేవుడు హానోకుని అంగీకరించలేడు. తనకిష్టునిగా ముద్ర వేయలేడు. ముద్ర వేశాడు, నాకు ఇష్టుడు అన్నాడంటే అతడు తన కుటుంబానికి ఇష్టుడుగా ఉన్నాడు. తన కుటుంబాన్ని సరిగ్గా పాలించలేని వాడు అసలు దేవుని సేవకి యోగ్యుడు కాడు, విశ్వాసిగా యోగ్యుడు కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు వినండి, భర్తలారా, భార్యలారా, భర్త భార్యని కొట్టి తిట్టి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పాడినా ఆరాధించినా ఏది చేసినా ప్రభు నిన్ను అంగీకరించట్లేదు. నీ ప్రేమ నీ ఆరాధన దేవుడు అంగీకరించట్లేదు, రిజెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నీ ఇంటి వారిని ప్రేమించలేని నీవు దేవుని ఎలా ప్రేమిస్తావు? ఇట్స్ ఇంపాసిబుల్. వాక్యంలో ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా నిర్ణయం తీస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. నీ సొంత ఇష్ట ప్రకారం దేవుని ఎద్దకు వచ్చి ఏదో చేయాలనుకున్నా అది సాధ్యపడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సో హానోక్ ఎవరయ్యా అనంటే ఇంటిని ప్రేమించేవాడు, ఇంటిని సంరక్షించేవాడు, ఇంటిని ఆదరించేవాడు, ఇంటి అవసరాలు తీర్చేవాడు. మనమందరం అలాగే ఉండాలి. దేవుని దగ్గర స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కృపకై స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భార్యలారా, మీ భర్తలను చాలా గౌరవించి వాళ్ళని బాధ పెట్టకుండా చూడవలసిన బాధ్యత మీది. అలాగే భర్తలారా, మీకు అధికారం ఉందని బలం ఉందని భార్యల మీద చేయి వేసుకోవడం, తిట్టడం, దూషించడం, చిన్న చూపు చూడడం ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటే ఈ చట్టంలోకి రండి. మీ కుటుంబాన్ని మీరు ప్రేమించకపోతే మీరు దేవుని ప్రేమించలేరు. ఆమేన్. దేవుని ప్రేమించడానికి ముందుగా మీ కుటుంబాన్ని ప్రేమించే స్థాయికి మీరు రావాలి. మీ పిల్లల్ని ప్రేమించే స్థాయికి మీరు రావాలి. భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించాలి. అందుకని యేసు ప్రభు ఒక చట్టంగా ఇచ్చాడు కొత్త నిబంధనలో. ఏమని? భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ఇది ఆజ్ఞ. ఇది కొత్త నిబంధన మాత్రమే కాదు, పాత నిబంధనలు కూడా అదే మాట రాస్తుంది. పెళ్ళైన ప్రతి భర్త తన భార్యని సంతోష పెట్టవలెను అని దేవుడు ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు. ఈ మాటలు మీకు అర్థమైతే ఇక మీదట మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉండకుండా ఉండునుగాక. ఆమేన్. దేవుని కొరకు తగ్గించుకోండి,
సమస్య రేగే పరిస్థితి వచ్చిందా, ఆయన కొరకు కొంచెం మౌనంగా ఉండండి, కొంచెం ఓర్చుకోండి, సమస్య పెంచకండి, పంచాయతీ వరకు తీసుకొని రాకండి, ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మాటికి ఎత్తకండి. ఎప్పుడో జరిగిపోయింది నిజమే, అదంతా కొట్టిన మాట నిజమే, తిట్టిన మాట నిజమే, దాన్ని ఊరికే ప్రతిరోజు పేపర్లో కొత్తగా రాసుకోవద్దు, దాన్ని డిలీట్ చేసేసేయండి, కొత్తగానే మాట్లాడండి. మీ కుటుంబంలో సమస్య లేకుండా మీ కుటుంబాలను ప్రేమించగలిగితే మీరు నిజంగా దేవుని ప్రేమించువారై ఉన్నారు. ఆమేన్. హానోకు అలాగే ప్రేమించాడు కనుక దేవునికి ఇష్టడుగా జీవించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా అతడు మాదిరి, ఎగ్జాంపులరీ లైఫ్. అతడు కొనిపోబడేను. అందరూ మాట అనండి మంచిగానండి అందరూ. అతడు కొనిపోబడేను. రేపు ప్రభు రాకల్లో సంఘం ఎత్తబడటానికి హానోకు మాదిరి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.